కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కుంగిపోయి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి సమన్లు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు నేపథ్యం ఏంటి? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? మొత్తం వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈ కేసు మొదలైంది ఎక్కడి నుంచి అనేది చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాసిరకం నిర్మాణాలు, సరైన డిజైన్ లేకపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపిస్తూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాసిరకం నిర్మాణాలు, సరైన డిజైన్ లేకపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపిస్తూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తొలుత లోయర్ కోర్టు కొట్టివేయగా దీనిపై రాజలింగమూర్తి జిల్లా న్యాయస్థానంలో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావుతో సహా 6గురికి నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టు తన పరిధికి మించి ఉత్తర్వులు జారీ చేసిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ వాదనల సమయంలోనే ఈ కేసుకు మలుపు తిప్పిన ఒక దారుణ ఘటన వెలుగు వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి నాటి ప్రభుత్వమే కారణమని కేసు వేసిన రాజలింగమూర్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. అసలు ఫిర్యాదుదారుడే హత్య గురి కావడంతో ఈ కేసుపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. ఫిర్యాదుదారుడి మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసు విచారణ ఎలా కొనసాగించాలనే దానిపై హైకోర్టులో తీవ్ర చర్చ జరిగింది. ఫిర్యాదుదారుడు చనిపోయిన తర్వాత ఈ ఘటనపై విచారణ ఎలా చేయాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఫిర్యాదుదారుడు చనిపోయినప్పటికీ ఇలాంటి ప్రజా ప్రయోజన కేసుల్లో విచారణను కొనసాగించవచ్చని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఈ కేసు విచారణను కొనసాగించాల్సిందేనని, జిల్లా కోర్టులో విచారణ యథాతథంగా జరగాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. అంటే వ్యక్తిగత ఫిర్యాదుదారుడు లేకపోయినా ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ కేసు ఆగకుండా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఈ కేసుపై మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం మేడిగడ్డ కేసు విచారణను జిల్లా కోర్టు వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి సమన్లు జారీ చేయాలని కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే గతంలో కేసీఆర్కు కోర్టు జారీ చేసిన సమన్లు ఆయనకు సక్రమంగా అందలేదు. దీంతో తిరిగి కొత్తగా సమన్లు జారీ చేయాలని, ఈసారి అవి కేసీఆర్కు తప్పకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని కోర్టు జిల్లా న్యాయవాదిని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణ నాటికి సమన్లు కేసీఆర్కు అందేలా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ కేసు వేసిన వ్యక్తి రాజలింగమూర్తి ఇప్పుడు లేకపోయినా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ ఆగకుండా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో బాధ్యులు ఎవరు, నిర్మాణంలో లోపాలు ఎక్కడ జరిగాయి అనే కోణంలో ఈ కేసు కీలకంగా మారింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ విచారణ కూడా వేరువేరుగా కొనసాగుతోంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీ కేసు మరో నెల రోజుల పాటు వాయిదా పడింది. సెప్టెంబర్ 9న ఈ కేసు విచారణ జరగనుంది. అప్పటిలోగా కేసీఆర్కు సమన్లు అందుతాయా, ఆయన కోర్టు ముందుకు వస్తారా అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కేసుపై తదుపరి పరిణామాలు ఏంటనేది తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే.